నమస్తే అండి. ఇప్పుడు మనము అల్లం గురించి మొత్తం డీటెయిల్గా చెప్తాను మీకు. ఈ అల్లం అనేది ఒక్కొక్కరిలో మనం ఈసారి ప్లాంటైన్ చేస్తున్నాము. ఈ ఒక్కొక్కరికి కావాల్సిన సీడ్ వచ్చేసి మనకు 6 క్వింటల్ కావాలండి. ఏది దేశీ రకం అయితే. అదే దొడ్డు రకం ఔరంగాబాద్ కానీ కేరళ వెరైటీ అయితే మనకు 7 క్వింటల్ 8 క్వింటల్ పడుతుంది. అయితే మేము అనేది ఈసారి ఏంటి అంటే 5 క్వింటల్ తీసుకొచ్చినాం అనమాట. 5 క్వింటల్ తీసుకొచ్చినాం. మేము పక్క విలేజ్ నుంచి కొద్దిగా తీసుకొచ్చినాము, మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళి కొద్దిగా తీసుకున్నాం. ఇది 3 క్వింటల్ 3 క్వింటాల సీడ్. ఇది మొత్తం ఇక్కడ మీకు కనిపిస్తుంది. మా స్టోర్ రూమ్లో స్టోర్ చేసినాము. 19th మే నాడు భూమి నుంచి బయటికి తీయడం జరిగింది. ఎల్లానికి 15 రోజులు అనేది ఇట్లా ఎండ పెడతాం అనమాట. దీనికి గాలి తగిలేటట్టు, మంచి గాలి తగిలేటట్టు ఎండ పెడతాం 15 రోజులు. తర్వాత మళ్ళీ దాని మీద గోనె సంచి కప్పి వాటర్ చల్లుతూ ఉంటాం. వాటర్ చల్లుతూ ఉంటే ఇందులో నుంచి చూడవచ్చు సీడ్ మీరు. ఇందులో నుంచి చిన్న చిన్న మొలకలు అనేది బయటికి వస్తాయి మనకు. అప్పుడు చిన్న చిన్న మొలకలు బయటికి వచ్చినప్పుడు అది వెళ్ళాం డైరెక్ట్ పోయి మనం పొలంలో నాటేస్తాం. ఎంత పొలంలో నాటే సైజు మీకు చూపిస్తాం. ఇది ఉంది కదా, దీన్ని 2గా తుంచుకుంటాం మనం. ఇంత ఇది ఈ విధంగా గంటి అనేది మీరు పొలం నాటినప్పుడు ఇళ్ళ నుంచి ఒక 5-6 మొలకలు అనేది బయటికి వస్తాయి. అవి పెరిగి మళ్ళీ పెద్దగా అయితే మళ్ళీ మనం న్యూట్రిషన్ బట్టి అది పెరుగుతుంటాయి అనమాట. ఇంత ఈ సైజు అనేది మనము ఎంచుకోవాలి వేసేటప్పుడు. మేము ప్రతిదీ కూడా వేసేటప్పుడు మీకు అప్డేట్ చేస్తుంటాను. ఇక్కడ 3 క్వింటల్స్ అనేది సీడ్ మనకు ఇక్కడ ఎండబెట్టినాం మేము. మళ్ళీ దాంతోపాటు ఇంకా సీడ్ 2 క్వింటల్ సీడ్స్ అనేది ఇక్కడ ఎండబెట్టినాం అనమాట. అది వేరే చేయింది, ఇది వేరే చేయింది అనమాట. 2 వేరే వేరే రైతుల దగ్గర తీసుకొచ్చినాం కాబట్టి ఇది వేరేగా ఎండబెట్టినాం అనమాట. అంటే దీనికి ఉన్న రోగం దానికి రావద్దు, దానికి ఉన్న రోగం దీనికి రావద్దు అన్నట్లు. ఏ రోగం ఉన్నో తెలియదు కదా మనం వేసేటప్పుడు దీనికి సీడ్ ట్రీట్మెంట్ చేస్తాం కంపల్సరీ. ట్రైకోడర్మా, బవేరియా బ్యాసిరానా ఇట్లా దాంతో సీడ్ ట్రీట్మెంట్ చేస్తాం. ఇప్పుడు ఇది ఇంత పెద్ద ఉంది, దీన్ని మనం ఎట్లా వేసుకుంటామని మీకు చూపిస్తాం. ఇది ఒకటి వేసుకోవాలి, ఒకటి మళ్ళీ ఇట్లా 2 ఇట్లా ఇదొకటి ఇట్లా చిన్న చిన్న తుక్కడలు చేసి వేసుకుంటాం అన్నమాట. మేము ఈరోజు ఎంత 26 మే నాడు ఈ వీడియో చేయడం జరుగుతుంది. మొన్న సండే అనేది మా డాడీ ఇది మార్కెట్ నుంచి తీసుకొచ్చిండు. ఇక్కడ హమ్నాబాద్ మార్కెట్ అని ఉంటుంది మా కర్ణాటక దగ్గరలో, కర్ణాటక బార్డర్లో. అక్కడ నుంచి 2 క్వింటల్స్ అద్రక్ ఈ అల్లం అనేది తీసుకొచ్చిండు. మంచిగా ఉంది వెరైటీ. మేము ఎప్పుడు దేశీ వెరైటీ పెడతాము, మా లోకల్లో నమ్ముకుంటాం. దొడ్డు రకం అనేది మా సాయిల్కు సూటబుల్ కాదేమో, మాకు పండియనికి రాదేమో. మరి అది ఒకసారి ట్రై చేసినాం కానీ పండలేదు. అందుకే ఇప్పుడు ఇక ఇది సన్న రకం అనేది ఎంచుకుంటాం అనమాట. మేము ఎప్పటికీ లోకల్ వెరైటీ అల్లం వేసుకుంటే మాకు ఎంత బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ అప్డేట్ మీకు ఏమున్నా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను.